ఇకనైనా పరువు హత్యలు ఆగాలి. ఈ తీర్పు కోసమే ఎదురు చూసే అమృత ప్రణయ్. ఇక మొన్న ఒక తీర్పు వచ్చింది, సంచలనమైనటువంటి తీర్పు అమృత ప్రణయ్ విషయంలో వచ్చింది కాబట్టి దీని మీద స్పందించింది. ఇక అమృత స్పందించట్లేదా అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడితే ఇక స్పందించింది. ఇలాంటి పరువు హత్యలు ఆగాలే. ఇంకా ఎన్ని రోజులు? మనం మొత్తం టెక్నాలజీ మారిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా క్యాస్ట్లు అని చూపించి ఎట్లా వాటి మీద ఇంకా పరువు హత్యలే చేసి పడేస్తున్నారు. జర అర్థం చేసుకోవాలని చెప్పి మరి నిన్న అమృత మాట్లాడింది. ఏం మాట్లాడింది? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. ఈ కేసులో నల్గొండ SC/ST కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో అమృత మీడియాతో మాట్లాడారు. ప్రణయ్ రూపంలో తన కుమారుడు హ్యాపీగా పెరుగుతున్నాడని చెప్పి పేర్కొన్నది. బిడ్డ భవిష్యత్తును, తన హెల్త్ ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నానని చెప్పి తెలిపింది. ఇన్నాళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని తెలిపింది. ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించింది. ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలని అమృత అన్నారు. ఈ తీర్పు వెలువడడానికి సహకరించిన పోలీసులు, న్యాయశాఖ, ప్రభుత్వాలకు, సన్నిహితులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నల్గొండ SC/ST కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఇంకా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇందులో A1 గా మారుతీరావు, A2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్లా భారీ, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో A1 గా ఉన్న అమృత తండ్రి సూసైడ్ చేసుకుని మరణించినటువంటి సంగతి తెలిసిందే. ఇక అమృత ప్రణయ్ తర్వాత పేరు మార్చుకున్నది. సరే, ఇక ఆమె వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఆమె వ్యక్తిగత విషయాలు ఎందుకంటే ఇప్పటికే 5-6 ఏళ్ళు అయిపోయింది. ఏదేమైనా కానీ ఈ హత్య వల్ల, ఈ ఇష్యూ వల్ల 2 కుటుంబాలు అయితే పూర్తిగా ఆగమైపోయినటువంటి మాట కూడా వాస్తవం. మరి ఆ రోజు క్షణికావేశంలో చంపేసిర్రు. ఇవాళ తీర్పు వచ్చింది. అసలు జరిగింది ఎప్పుడు? ఇవాళ తీర్పు వచ్చింది ఎప్పుడు? సో ఇక అమృత అయితే నేను నా కొడుకులో మాత్రానికి నేను ప్రణయ్ని చూసుకుంటా ఉన్నా, మంచిగా వాడు పెరుగుతా ఉన్నాడు అని చెప్పేసి ఇక పేరు మార్చింది. అన్ని కూడా ఏదో అమృత వర్షిణి అని పెట్టుకుంది, అమృత ప్రణయ్ ఉన్నది. సో అవన్నీ ఇక వ్యక్తిగత విషయాలు. ఎందుకంటే ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక జీవితం అయిపోయింది కాబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఎవరు సంబంధించినటువంటి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి ఇక ఆమె గురించి మనం మాట్లాడాం. కానీ కాకపోతే ఇక ఈ కేసు గురించి మాత్రానికి న్యాయం అయితే జరిగింది. సో అమృత ఆయన ఇప్పుడు ఆత్మ ఏదైతే ఉందో అది కొంత శాంతిస్తుంది. తర్వాత ఇక దాని గురించి మాట్లాడుకుంటూ పోయింది. ఈ తీర్పు కోసమే నేను ఎదురు చూసిన. ప్రధానంగా న్యాయస్థానాలు పర్ఫెక్ట్ గా పనిచేసినాయి. ఇప్పటికైనా సరే పరువు హత్యలు ఆగాలి అని చెప్పేసి ఇక తాను మాత్రానికి ఆమెది ఇంటెన్షన్ ఏదైతే ఉందో సో నిన్న చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నిన్న అమృత చేసింది.